ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసులు అదనపు బలగాలు సర్వం సిద్ధంగా ఉన్నాయని రామచంద్రాపురం డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. మండపేట కాలవపువ్వు సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసులు ఎలా ప్రతిస్పందిస్తారో లైవ్లో నమూనా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలు అదుపు తప్పితే పోలీసులు తీసుకునే చర్యలు కళ్లకు కట్టినట్టు చూపించారు. గెలుపు ఓటములకు సంబంధించి రెండు పక్షాల్లో అలజడులను సృష్టించేవారు ఉంటారని, వారికి చట్టం చుట్టం కాదనే విషయం అవగతం అవ్వాలన్నారు. ప్రజలకు పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే దానిపై ఈ మార్క్ డ్రిల్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారుల రూపంలో ఉద్యమాన్ని చేపట్టగా వారిని పోలీసులు అదుపు చేయటం కళ్లకు కట్టినట్టు చూపించారు. ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిపై లాఠీచార్జ్ వంటి దృశ్యాలు వాస్తవంగా నాటకీయంగా చూపించారు. Police!